వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. తరువాత ముగ్గు వేసి పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పీట పైన కొత్త వస్త్రం పరచాలి. లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోవాలి. తరువాత వస్త్రం పరిచి బియ్యం వేసి దానిపైన కలశం ఉంచాలి. కలశంలో నీరు, పసుపు, అక్షింతలు ఇంకా ఒక కాయిన్ వేసి దానిపైన మామిడి ఆకులు ఇంకా కొబ్బరికాయ ఉంచాలి. కలశంకి పసుపు ఇంకా కుంకుమ బొట్టు పెట్టాలి. పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం గణపతికి పూజ చేయాలి. ఓం గం గణపతియే నమః అని జపిస్తూ వినాయకుడికైతే ప్రార్థన చేసుకోవాలి. తరువాత సంకల్పం చేసుకోవాలి. అమ్మ వరలక్ష్మీదేవి మా కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు అన్నీ ప్రసాదించమని అయితే మనం అమ్మవారిని కోరుకోవాలి. తరువాత అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, అక్షింతలు అవన్నీ కూడా మనం సమర్పించాలి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని భక్తితో మనం జపించుకోవాలి. కొంతమంది లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుకుంటారు. అలా చదువుకున్నప్పుడు మనం పువ్వులు లేదా అక్షింతలు వేస్తూ మనమైతే అష్టోత్తరం చదువుకోవాలి. తర్వాత వరలక్ష్మి కథను అయితే మనం చదవాలి. మనకైతే ఇప్పుడు చాలా బుక్స్ అయితే దొరుకుతున్నాయి కదా! బుక్స్‌లో లేకపోతే మనం ఫోన్‌లో కూడా పెట్టుకొని చదువుకోవచ్చు. పూజ చేసిన తర్వాత మనం తోరణాన్ని కూడా మన చేతికైతే కట్టుకోవాలి. తర్వాత ముత్తైదువులకి పసుపు, కుంకుమ ఇంకా పళ్ళు అయితే ఇవ్వాలి. వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మన ఇంట్లో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకొని ఆ మహాలక్ష్మీదేవికి అయితే మనం చెప్పుకోవాలి. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలైతే మనం నైవేద్యంగా పెట్టుకుంటాం. అవి ఏంటంటే పాయసం, పులిహోర, శనగలు, గారెలు ఇవన్నీ అయితే మనం నైవేద్యంగా అయితే సమర్పించాలి. తర్వాత కర్పూరంతో మనమైతే హారతి అయితే అమ్మవారికి ఇవ్వాలి. తర్వాత అమ్మ వరలక్ష్మీదేవి మా ఇంట్లో ఎప్పుడు లక్ష్మీ కటాక్షం ఉండేలాగా చూడు అని మనమైతే చక్కగా మనస్ఫూర్తిగా దేవుడికైతే మొక్కుకోవాలి. ఇంకా మన కుటుంబ సభ్యులందరికీ కూడా మంచిగా సుఖశాంతులతో అందరినీ ఆశీర్వదించమని అయితే మనం ఆ దేవుడినైతే ప్రార్థించుకోవాలి. ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత మనం పీఠం అయితే నెక్స్ట్ డే అయితే కదపాలి. నెక్స్ట్ డే చక్కగా స్నానం చేసిన తర్వాత మనం దేవుడిని దగ్గరైతే పీఠం కదుపుకోవాలి. కదిపిన తర్వాత ఆకులు ఇంకా ఏవైతే పూజ దగ్గర యూజ్ చేసుకుంటామో అవన్నీ కూడా మనం వెళ్ళి గంగా నదికి వెళ్ళి అయితే కలపాలి. అలా కలిపితే అయితే చాలా మంచిది. ఇంకా కొంతమంది అయితే వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్నారు. ఇంకొంతమంది అయితే కుదరని వాళ్ళైతే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం కూడా చేసుకోవచ్చు. అదొచ్చేసి ఈ మంత్ 28కి అయితే ఉంది. ఆ రోజు కూడా చాలా మంచి రోజు. అందరూ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.